గోదావరి తీరం ఎంత మనోహరంగా ఉంది చూడు. మెత్తగా సృజిస్తున్న చిరుగాలి, దూరంగా ఎగిరే ఆ కొమ్మల బాలు, మధురమైన కోళ్ళ కోట, ఆ కొమ్మల పైన గుమ్మల జంట, నదిలోంచి కనపడే హుషారైన పాట. నిన్ను మొదలమ్మా ఎంత మాట, చిరుగాలి కలిసి పడే నీ కుర్రతో ఆటలాడకుండా ఉండడం నాకు సాధ్యమా? పూలహారాలంటే నీ చేయగలుగుతుంది నా మనసు ఆగున. నీ లేత అదనాల మరణాన్ని ఆస్వాదిస్తూ ఈ జగాన్ని మొదలు క్షణం నాకు నిద్ర వస్తుందా? లలిత కనీసం ఒక్కసారైనా నీ పర్సనల్ అడ్రస్ చెప్పావా? ఓ అదా, అది మాత్రం సీక్రెట్. అంటే లలిత, నీకు కావాల్సింది నేనా? నా వివరాల తెలుసుకోవడంలో తప్పలేదు కదా. లలిత సారీ, ఆ ప్రయత్నం చేయి, విని భరించలే. నేనంతా పెరుగుదలేం కాదులే. లలిత, పాఠ్య పుస్తకంలో ప్రపంచాన్ని చూసే పరిజ్ఞానం ఉంది, కానీ జీవితం అనే దుర్భర ప్రపంచంలో వివిధమైన ఆటుపోట్లు స్వయంగా అనుభవించిన నానంటే వాడికే తెలుసు. అయినా నా వ్యక్తిత్వంపై నమ్మకం లేదా? ఇప్పుడు వరకైతే అనిపించలేదు, కానీ ఇప్పటి నుంచి అనిపిస్తుంది నేను లలిత, అవును, మనస్ఫూర్తిగా ప్రేమించాను, కానీ నీ ముందు నా ముందు నేను నిజం దాస్తున్నామంటే అది నీ జీవితానికి మధ్య తెచ్చేలా ఉండాలి, లేదా నిన్ను అగాధంలోకి తోసేదాన్ని ఉండాలి. లలిత, ఈ కథం ఏమిటి? నా సోదరాన్ని పరీక్షిస్తున్నావు. చెప్పకుండా అర్థం చేసుకుంటాను. నువ్వు దొంగవో లేదా కూలీకారుడువో అనుకుంటాను. ఒక అంతకుడివి నా మనసు ఒక అంతకుడికి ఇచ్చాడని చెప్పేసి మాలిన పోయి కుమిలిపోతాను. నిజం చెప్పు, నువ్వు దొంగవా దొరవా? నేను దొంగను కాదు, ఈ సమాజం నేను దొంగగా మార్చింది. ఈ చట్టం చేయని నేరాన్ని నాపై వేసింది. ఈ లోకం ఈ మాటలతో నా సున్నిత హృదయాన్ని తూట్లుగా పొడిచి పాసాలవా తయారు చేసింది. పాసాలవా తయారు చేసింది. రాజు, అవునండి, నాదెప్పుడు దురదృష్టఘాతకం. నేను పుట్టి తల్లి చేసిన పాపానికి ప్రతిబంధకమయ్యాను. అందుకే కన్న మమకారం లేక ఒడ్డు కూడా నన్ను భయంకరమైన అడవుల్లో తప్పుల మధ్య చేసింది నా తల్లి. ఆకలితో తల్లి పాలు కోసం ఆలోచిస్తున్నా నన్ను చూసి ఆ ప్రకృతి జాలిపడి నోరు లేని మూగజీవులే నా ఆకలి తీర్చాయి, జాలపాడాయి, చోకొట్టాయి. ఈ మానవ జనాలలోని నా జాతికి లేని నీ తీవ్రతాయికి ఆ కల్మసం లేని జంతువుల దగ్గర నేర్చుకున్నాను. ఈ సమాజంలోకి వచ్చాయి. ఒంటరినే నా కొంటూ ఓ గూడు చూసుకుందామని ఆశపడ్డాను, కానీ ఈ సమాజం నన్ను చూసి ఒక విషపు నవ్వునవి. ఇక్కడ బలమున్న రాజ్యం నన్ను తమ పనులకు బానిసలుగా వాడుకున్నారు తప్ప కడుపు నిండా పెట్టి అన్నం పెట్టేవారే లేకపోయారు. లేదా ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా నేను డిగ్రీ పూర్తి చేసుకున్నాను. దుర్భర దారిద్ర్యంలో కొట్టి మిట్టాడుతున్న నన్ను చూసి ఒక దయామయుడు చేరదీసి తన ఫ్యాక్టరీకి మేనేజర్గా చేశాడు. కానీ అతని స్వరూపం పీల్చబడినదని తర్వాత తెలుసుకున్నాను. కార్మికుల జీతాల విషయంలో, బోనస్ వ్యవహారంలో వారికి న్యాయం చేసిన నన్ను ఊరిగా తరలించాడు. నా తెలివితేటలు తన వ్యాపారానికి వాడుకున్నాడు తప్ప నా మంచితనాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఈ రోజు నా వ్యక్తిత్వంపై మాయలు మెత్తపడిన ఆ రోజు జీవితాన్ని భయంకరమైన మనస్థితిలో కార్మికుల జీతాల విషయంలో అతన్ని హెచ్చరించి ఇంటికి వచ్చాను. ఇంటికి రాగానే ఇంటి గుమ్మంలో పోలీసులు అరెస్ట్ కారణం అడగా ఈ ఎమ్మెల్యే నిజమా నీ హత్య చేశావా? కానీ తెలియదన్నా, ముట్టుకున్నాను, ప్రాధాన్యపడ్డాను. కానీ నా వేదన అరణ్యరాత్రి అయ్యింది. కానీ ఎవడో నేరం చేసి తెలివిగా నన్ను తప్పించన్నా వాదించాను. కానీ ఈ కళ్ళు లేని కోర్టు నా నిర్మల హృదయాన్ని చూడలేకపోయింది. ఈ చూడలేని తట్టు నా
సమాజం చేకరించి బిమ్ము వేసింది. ఎక్క విచిక్షలేని ఈ వ్యవస్థ నాపై రాళ్ళ వర్షం కురిపించిందా లేదా? ఎంత అన్యాయం! నా సున్నిత దేహాన్ని తాకిన ఒక్కొక్క రాయి ఒక్కో నగ్న సత్యం చెప్పి నాకు జీవిత మార్గం తెలియజేసింది. ఈ సమాజంలో బతకాలంటే దెబ్బకు దెబ్బ తీయాల్సిందనే సిద్ధాంతంతో నిజంగా దూరం మారారు. అవతల వారు చేయటంలోపే వారి శాంతిని గణించి చేసే పనిగా ఈ